ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చాలు. ఈ ఉదయకాల వేళ ఆరాధనలో మన అంశం ఏమిటి అంటే దేవుని స్వరము. దేవుని స్వరం. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహాకృప వాక్యమును బట్టి ఈ మధ్యాహ్న వేళ మీ సేవకునిగా మీ పక్షముగా నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి. మా అందరితో కూడా మీరు మాట్లాడి మమ్ములను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోనండి. దేవుని యొక్క లేఖనములో సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. ఈ యొక్క సమూయేలు గ్రంథములో దేవుడు బాలుడుగా ఉన్న సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలునకు అక్కడ బోధకునిగా ఉన్న ఏలి లేక షిలోహు మందిరములో యాజకునిగా ఉన్నటువంటి ఏలి ఒక మాటను నేర్పాడు. ఏమిటి అంటే, ఈసారి నిన్ను గాని సమూయేలు సమూయేలు అని పిలిస్తే ఆ స్వరము నీకు వినబడినప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞవయ్యా అని అడుగు అని దేవుని స్వరమును వినే అనుభవాన్ని నేర్పుతున్నాడు. దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని నేర్పుతున్నాడు. జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుని స్వరము వింటే ఏం జరుగుద్ది అది ఈ పూట మనం నేర్చుకునే పాఠం. దేవుని స్వరము వింటే ఏం జరుగుద్ది? చాలామంది దేవుడు నాతో మాట్లాడాడండి అంట, కొంతమంది దేవుడు మాట్లాడాడు అంట. రకరకాల అనుభవాలు. కొందరితో ఆయన మాట్లాడకపోవచ్చు, కొందరితో ఆయన మాట్లాడిన అనుభవాలు బైబిల్ గ్రంథములు మనం చూస్తాం. ఆయన మాట్లాడే దేవుడు కనుక ఖచ్చితముగా ఆయన ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడతాడు. అయితే ఆయన మాట్లాడినప్పుడు మనం వింటే ఏం జరుగుతాయో ఒక 3 అనుభవాలు మనము ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల కాలం అయిపోయింది. న్యాయాధిపతుల కాలం అయిపోయిన తరువాత జరిగినటువంటి సంభవాలు సమూయేలు మొదటి గ్రంథములో చూస్తాం. ఎల్కానా అనబడుతున్న వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు పెనిన్నా, రెండవ ఆమె పేరు హన్నా. పెనిన్నాకు బిడ్డలున్నారు, హన్నాకు పిల్లలు లేరు. వారు సంవత్సరానికి ఒక్క పర్యాయం ఏటా కూడా దేవుని మందిరానికి వచ్చేవారు. అక్కడ బలి అర్పణ అర్పించేవారు, దేవుణ్ణి ఘనపరిచేవారు. వారి కార్యక్రమాలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉండేవారు. అయితే అన్నాకు పిల్లలు లేరు గనక మందిరానికి వచ్చిన తరువాత కూడా పెనిన్నా, ఇప్పుడు నేను మందిరములో ఉన్నాను, ఎవరిని ఏమి అనకూడదు, ఒకరి జోలి నాకు అనవసరం, దేవుడు నన్ను ప్రేమించాడు, నాకు గర్భఫలం ఇచ్చాడు, నాకు చక్కని భర్తనిచ్చాడు, ఒకవేళ అన్నా ఉన్నా కూడా నాకేమీ లోటు లేదు, నాకెందుకు ఆమె గొడవ అనుకుని ప్రార్థన పూర్వకముగా కార్యములు జరిగించుకోవాలి. పెనిన్నాకున్న గుణం ఏమిటంటే, మందిరానికి వచ్చిన సూటిపోటి మాట్లాడే గుణం పోలా, మందిరానికి వచ్చిన ఇతరులను దూషించే స్వభావం పోలా, మందిరానికి వచ్చిన విమర్శన బుద్ధి పోలా. ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఆశీర్వాదం అనేది నీ మాటలలో దాగి ఉంది. నీ మాటలు మంచిగా ఉంటే ఆశీర్వాదానికి వారసుడవుతావు. నీ మాటలు కానీ చెడుగా ఉంటే ఆ ఆశీర్వాదపు వారసత్వాన్ని పోగొట్టుకుంటావు. చూడండి వాక్యం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఆశీర్వాదం పొందడానికి కాదు. మన మందిరానికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాం. దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించడం కాదు, ఆశీర్వాదమునకే నిన్ను వారసునిగా చేయడానికి పిలిచా. అంటే నువ్వే వారసుడు అయితే నువ్వే చాలా మందిని ఆశీర్వదిస్తావు. చాలా మందిని నువ్వు నన్ను అడగక్కర్లా ఆశీర్వదించని, నీవే ఆశీర్వదించేవానిగా నేను మారుస్తా అని ప్రభువు మనల్ని పిలిచాడు. రైట్, చదువు. కనుక చూడండి, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక చాలు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు దూషణ చేయకూడదు. ఏం చేయకూడదు? దీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు పెనిన్న మందిరానికి వచ్చిన ఏం మానలేదు చెప్పాలి. మీరు ప్రార్థనకు వచ్చిన ఎదటోళ్ళని తిట్టడం మానేరా? ఎదటోళ్ళని తిట్టడం మానేరా? ఏం పట్టుకెళ్ళిపోతాం మనం? కోడికి ఇది ఆళ్ళదొడ్డి, ఇది ఈళ్ళదొడ్డి, నేను ఈళ్ళ కోడిని ఆ దొడ్లోకి వెళ్ళకూడదని సంగతి తెలుసా? మరి తెలవనప్పుడు అదేదో వచ్చిందనుకో, కొంచెం దువ్విందనుకో, షూ అంటే పోద్ది. మాయిదారు కోడి ఎంతసేపు మంద మీద పెంచడానికే పెంచుతారు వాళ్ళు. అంటే అది తిట్టినట్ట పొగిడినట్ట? ఇప్పుడు నీ ఆశీర్వాదం ఉంటుందా పోతా? చాలామంది ప్రార్థనకి వెళ్తున్నారు కానీ దూషణ మానలేదుగా, చెడుని మానలేదుగా. ఏంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? మన నాలుకలోనే దేవుడు జీవ మరణాలు పెట్టాడట. నువ్వు నరకానికి పోవాలో పరలోకం పోవాలో ఎక్కడుందంటే నీ నాలుకలో ఉందట. దానిని స్వాధీనపరుచుకోవాలి. మనం ఎంతో ప్రార్థన చేస్తాం, పెద్ద భక్తుల్లాగా పుసుక్కుని మాట వదిలేస్తాం. అదొక చెడు గుణం కదూ, అదొక తప్పుడు బలహీనత కదా. ఏమండి, ఇప్పుడు వరకు ఎంత ప్రార్థన చేసావుగా, ఎంత ఉపవాస కూటాలు అన్నాముగా, ఎందుకు చెడు మాట కప్పుకుని వదిలే నోటవుట? దాన్ని ఎందుకు చేయించట్లేదు? పెనిన్న ప్రార్థనకు వస్తున్నా గుణం మారలా. ఏం మారలా? రైట్. ఇప్పుడు అన్నాని గాయపరుస్తూ ఉంది. అన్న ఇప్పుడు ఏం చేయాలా? అన్న ఏం చేయాలంటే భర్త దగ్గరికి వెళ్ళి, నేను అందుకే ముందే చెప్పా, దాంతో కలిసి నేను ప్రార్థనకు రానని. అది గుడికి వెళ్ళినా దాని గుణం మానలా. ఇదిగో నువ్వు దాన్ని తీసుకెళ్తే పో, నేను నీతో రాను. లేదు నేను వస్తే అది రానియొద్దు, దాన్ని రానియొద్దు, నువ్వు మన ఇద్దరం వెళదాం అని చెప్పి గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. గొడవ పెట్టుకుని, ఎందుకని అన్నకి కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వస్తే మనోడు చేసే పని ఏంటి? మందిరం ఎక్కొట్టి వెళ్ళిపోవడం బయటికి, అంతేనా? ఎవరి మీద కోపం వచ్చి మందిరం పెట్టి వెళ్ళిపోతున్నావు? దేవుడి మీద, సేవకుడి మీద. సేవకులు ఎవరు? దేవునికి నీకు మధ్యవర్తేగా. సేవకుడి మీద కోపడితే ఏమొస్తుంది? దేవుడెవరు? నీ రక్షణకర్త కదా. మందిరం ఏమిటి? నువ్వు కూడుకునే స్థలము కదా. ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చి మందిరం అని పెట్టిపోతున్నారు వీళ్ళు? ఎవరి మీద కోపం వచ్చి దైవజనుడికి దూరం అవుతున్నారు? ఎవరి మీద కోపం వచ్చి అలిగేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? పైగా అలిగి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేస్తున్నా అంటే దేవుడు అడగడం లెక్క. అసలు నువ్వు అక్కడి నుంచి ఎందుకు వచ్చావు?
నీ సేవకుని ఎందుకు వదిలిపెట్టావు? అది నా మందిరం కదా, అక్కడ చాలాసార్లు సాక్ష్యాలు చెప్పేవుగా, నువ్వు అక్కడ చాలాసార్లు పాటలు పాడేవుగా, అక్కడ చాలాసార్లు ప్రార్థన చేసేవుగా. ఇప్పుడు కనీసం ఒక్క మాట అయినా, ప్రభువా నీ మందిరములో నాకు గాయమవుతుంది, నీ మందిరములో ఉండలేకపోతున్నా, నన్ను ఏం చేయమంటావయ్యా అని కనీసం నన్ను అడిగి బయటకు వచ్చావా? నీ ఇష్టానుసారంగా నువ్వు బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద భక్తుల్లాగా ప్రార్థన చేస్తున్నావా అని అడగడా దేవుడు నిన్ను? ఎవడి లెక్క అడగడా? ఆలోచించండి. అన్న యొక్క అనుభవం చెప్పన మీకు. ఆమె పిల్లల కోసం ప్రార్థన చేయలా, పిల్లలు లేరు అని వేదంతో ప్రార్థన చేయలా. అన్న మాటలకి కోపం వచ్చి ప్రార్థన చేసింది. కోపం వచ్చి మందిరం వదిలిపెట్టలామే, కోపం వచ్చి అరగల మందిరములో, కోపం వచ్చి ఎదురు దెబ్బలాడ. చూడండి వాక్యాన్ని, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అన్న ఎందుకు ప్రార్థన చేసింది చూడండి. నీ సేవకురాలనైనా నేను నన్ను పనికి మాలిన దానిగా అంటే ఇప్పుడు దైవజనుడు ఆమెను ఎలా ఎంచుకున్నాడు? బాగా గమనించాలి. దైవజనుడు ఆమెను ఎలా ఎంచుకున్నాడు? పనికి మాలిన దానిగా. ఇప్పుడు ఆమెకు అర్థమైందిగా, సేవకుడు నన్ను పనికి మాందని అంటున్నాడు, ఇదిగో పనికి మాందని గుర్తుపెట్టాడు, ఈ గుడిలో ఉండకూడదు, ఈ పాస్టర్ గారి దగ్గర ఉండకూడదు అని వెళ్ళిపోవాలా లేదా చెప్పాలి మీరు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క విధానం ఎంత అద్భుతమో వర్ణించలేం. మనల్ని మందిరంలో ఒక్క మాట అంటే ఫీల్ అయిపోతున్నాం కదా, ఒక్క మాట అంటే పొడుచుకుపోయినట్లుగా ఓకు నలిగిపోతా ఉన్నాం. నన్నే అన్నాడు అయ్యగారు, నన్నే అన్నాడు అయ్యగారు, నేను ఇంత సాకిరి చేస్తా, నేను ఇంత మందిరంలో కష్టపడతా, నన్నే పనికిరాందనిగా చూశాడు, నన్నే అని. ఇప్పుడు ఆమెని పనికి మాలిన దానిగా ఎంచాడు అన్న సంగతి అన్నాకు తెలిసింది. దైవజనుడా, నేను ఏటాట వస్తున్నానుగా, ప్రార్థనకి కానికిస్తున్నానుగా, నన్ను అంతగా పనికి మాలిన అనుకుంటావేంటి, ఏ మందిరానికి వస్తాననా అని అడిగిందా? అడగల. అంటే ఆమెను ఏమనుకున్నాడో తెలుసు, అయినా మందిరానికి దూరం అవ్వలా. ఒక రోజున యేసు ప్రభువారు తూరు ప్రాంతానికి వెళ్ళాడు. ఒక అన్య స్త్రీ ఆయన వెనకాలే పడింది. అయ్యా నా కూతురు దెయ్యం పట్టిందయ్యా, కాస్త బాగు చేయయ్యా, కాస్త బాగు చేయని వెనకాల పడితే ఆమెను ఆయన అన్నాడు, నేను రొట్టెను నా పిల్లలకి పెడతాను కానీ కుక్క పెట్టను అన్నాడు. అంటే ఇప్పుడు ఆమె దేంతో పోల్చాడు? ఆమె ఏమనుకోవాలి, అచ్చా ఈ దగ్గరికి వచ్చానని కుక్కతో పోల్చాడు నన్ను, నేనేంటో తెలుసా ఆయనకి, అసలు నేను పెరేని యొక్క వంశస్థురాలని నేను ఏమనుకున్నాడు ఆయన, ఈయన కాపుతూ ఇంకోటి లేడా ఏంటి, ఈయన కాపుతూ ఇంకో చోటకు పోలేనా అని అనలా. ఆమె చిన్నపుచ్చుకోలా. అయ్యా కుక్క పిల్లలు కూడా ఏంటంటే ఆ పడిన ముక్కలేగా. అంటే ఎంత విధేయత, ఎంత తగ్గింపు దేవుని దగ్గర. మన దగ్గర తగ్గింపు లేదు కదా, మాట అంటే తెగ బాధపడిపోతున్నాం. మనం ఒకప్పుడు పనికి మాలివారమని కాదా ప్రభు మనల్ని ప్రేమించింది? మనం ఒకప్పుడు చెడ్డవారమని కాదా మనల్ని ప్రేమించి సిలువేయబడింది? మనం ఒకప్పుడు అయోగ్యులమని కాదా మనకి రక్షణ ఇచ్చింది? మన గొప్పవాడమని ప్రభు మనం ప్రేమించి గుడికిరండి అన్నాడా? కాదు కదా. మరి ఎందుకు నీవు అంత బాధపడిపోతున్నావు ఇవాళ? ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? నాకు అవమానం కలిగింది గుళ్ళో, నన్ను అందరి ముందు అవమానపరిచారు, లేకపోతే నాకు ఇలాగ ఎందుకు అంత బాధ నీకు? దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుని సన్నిధిని అందరూ సిగ్గుపరిచారా? దేవునికి స్తోత్రం. నిన్ను గాయపరిచారా? దేవునికి స్తోత్రం. తక్కువగా చూశారా? దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఒక రోజున అదే స్థలములో నిన్ను దేవుడు పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నీవు సిగ్గుపడ్డావో అక్కడే నీ తల ఎత్తుతాడు. అయితే నీకేముండాలి తెలుసా? ఓర్పు ఉండాలా. ఏముండాలా? ఓర్పు ఉండాలి. కానీ మనకున్నటువంటి బలహీనత ఏంటంటే, మనం వెళ్ళిన చోట మనకి గౌరవం లేదని, మనకు విలువ లేదని, మనం పట్టించుకోలేదని, మన అలాగన్నారని ఇలాగన్నారని ఈ కారణాల చేత మనము దేవుని మందిరం వదిలిపెడుతున్నాం. చూడండి, అన్న పెనిన్న ఇద్దరు. అన్న మాటలాడింది, పెనిన్న
ఆమె మాట్లాడింది కదా, అది వచ్చిన మందిరానికి నేను రానని మందిరం మారిందా? విచిత్రం ఏంటంటే విశ్వాసం దెబ్బలాడుకుంటారు, గుడి మానేస్తారు. అయ్యగారు గుడి మానేసి అడగలేదంటారు. అసలు ఎవడు మానమన్నాడు నిన్ను అడగడానికి గుడి? ఎవడు మానమన్నాడు నిన్ను? సేవకుడా? దేవుడా? నా గుళ్ళోకి రావద్దు అని దేవుడు అన్నాడా? నేను నడిపే ప్రార్థనకు రావద్దు అని సేవకుడు అన్నాడా? విశ్వాసులు మీరు మాట్లాడుకోవడం ఏంటి? మీరు పోట్లాడుకోవడం ఏంటి? మీరు కళ్ళిగజ్జాలు పెట్టుకోవడం ఏంటి? మీరు మానేయడం ఏంటి? మిమ్మల్ని అమ్మని బతిరాల్సిన కర్మ సేవకుడికి ఏంటి? ఆలోచించేవి. ఇప్పుడైనా నువ్వు దేవుని కొరకు వచ్చావు, వాక్యం కొరకు వచ్చావు, అక్కడ పొందుకో అంతే. మిగతా విషయాలు నీకు అనవసరం. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. అన్నాను చూడండి, పెనిన్న మాటలకి కోపం వచ్చేసిందట. ఏమొచ్చేసింది చూడండి ఆ మాటలు మీరు ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. చూడండి, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నాలో నేను అంటే ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేసిందామే? అత్యంతమైన కోపం వచ్చిందట. కోపం రాగానే ఆమె ఏం చేసిందట? మోకాళ్ళు వచ్చిందట. కోపం రాగానే ప్రార్థన చేయడం మొదలెట్టింది. మరి మనం ఏం చేస్తున్నాం? కోపం వస్తే మందిరం ఎగ్గొడుతున్నాం, సిగ్గులు ఎక్కకుండా కదా, ప్రార్థన ఎగ్గొడుతున్నాం. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలంటే గుళ్ళో నువ్వేదైనా ఇస్తే దాన్ని పట్టుకెళ్ళిపోతాం. అంతేగా నేను ఇచ్చా ఈ కుర్చీ, నేను ఇచ్చా ఈ పళ్ళని. విజయవాడలో ఒక దైవజనుడు, నాకు తెలిసిన ఆయన ఒక మందిరం కట్టాడు. పాపం చాలా కష్టపడి కట్టాడు. చాలా చిన్న పరిచర్య, ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువ ఆయనకి. అయితే మందిరం కట్టినప్పుడు అంత బాగానే అయ్యింది. కింద ఫ్లోర్ అవ్వడం. ఆయన అలాగే ఇసుకలో పరకాలు వేసి ఆరాధన పెడతా విశ్వాసంతో అన్నాడు, ఇదిగో మనకు అంత అయిపోయింది, కిందే కొంచెం ఇబ్బందిగా ఉంది, కనుక మీలో ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీరు సహాయపడితే మందిరం పూర్తవుతుందంటే వాళ్ళందరూ ఆలోచించుకుని, ఇలా కాదు ఓ పని చేద్దాం, మనిషికి ఒక నాపరాయి కొనుక్కొచ్చేద్దాం, ఎవరికి భారం ఉండదు, చక్కగా నాపరాలు వేసుకుంటే మనకు బాగుంటుందని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. వచ్చే ఆదివారం అందరూ కూడా నాపరాలు తెచ్చారు. చక్కగా సేవకుడు సంతోషించాడు. చక్కగా నాపరాలు పని మొదలెట్టి నాపరాలు ఓపెన్ చేస్తే ఒక్కొక్క రాయి మీద వాళ్ళ కుటుంబాల పేర్లు ఉన్నాయి. ఇది యేసుబాబు కుటుంబం పక్షాన వాళ్ళ ఆవిడ పేరు, వాళ్ళ పిల్లల పేరు, వాళ్ళ బాబు పేరు, సచివుడి పేరు కూడా చేసినాడు. నాపరాళ్ళన్నీ పేర్లే. సరే సేవకుడు ఏం మాట్లాడాల, ఇంకా ఏమంటాడు, వద్దంటే మళ్ళీ పోతాయి అని చెప్పి చేయించన్నాడు. నేను వెళ్ళి చూస్తే నాపరాయికి పేర్లే. నాకు డౌట్ వచ్చి, అయ్యగారు మీ ఊళ్ళో శ్మశానం ఏమన్నా ఖాళీ చేశారా అని అడిగాను నేను. అదేంటి అయ్యగారు శ్మశాన సంగతి మనకెందుకంటే ఏమీ లేదు, రాళ్ళని అక్కడి నుంచి తెచ్చేసినట్టు ఉన్నారు కదా అంటే, అబ్బాయి అది కాదండి బాబు, మా విశ్వాసులు ఇలా చేశారండి, వాళ్ళ కుటుంబ పేర్లండి అని అన్నాడు. సర్లే ఇంకా వాళ్ళ గుణవది, ఎందుకంటే దేవుడికి ఇచ్చిన దాన్ని కూడా పేరు చెప్పుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి నేను మారుగా వాక్యం చెప్పి వచ్చేసాను. తరువాత ఆ సేవకుడు కబురు చేసి, అయ్యా సంఘం కొంచెం గలిబిలైంది, పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేయండి అన్నాడు. ఏం జరిగిందన్న, వాళ్ళల్లో వాళ్ళ గొడవ వచ్చింది. ఎందుకు పాస్టర్ గారు ఏమన్నా, పాస్టర్ గారికి సంబంధం లేదు, వాళ్ళల్లో వాళ్ళు గొడవ వచ్చి ఇచ్చిన నాపరాలు ఎవరి నాపరాలు అడిపిక్కిరిపోయాడు. వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడ్డం ఏంటి, మందిరాన్ని నాశనం చేయడం ఏంటంటే, వీడు విశ్వాసులా, వీళ్ళని దేవుడు ఇష్టపడతాడా, ఇది దేవునికి తగిన పనేనా? ఏంటి కోపం వస్తే ప్రార్థన చేయి. సమూయేలుకి కోపం వచ్చింది, రాత్రంతా ప్రార్థన చేశాడట. ఎంత అంటే దేవుని దగ్గర తెలుసుకున్నాడు విషయాన్ని. ఎందుకని దేవుడు అన్నాడుగా, రా నీకు నాకున్న గొడవ ఏంటో మనిద్దరం చూసుకుందామని పిలిచాడా లేదు దేవుడు మనల్ని? చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, పిలిచాడో లేదో? యెషయా గ్రంథం 1:18 చదవండి. ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం ఏం తీర్చుకుందాం. అంటే వివాదం అంటే ఏంటి? గొడవ. రా మనందరం కూడా గొడవ పెట్టి మనందరం తెలుసుకుందాం. ఎందుకు అని దేవుడు పిలిస్తే ఇప్పుడు గొడవ ఎవరి దగ్గర తెలుసుకోవాలా?
చెప్పాలి మీరు, దేవుడి దగ్గర. ఇప్పుడు దేవుడి దగ్గర తెచ్చుకోవడం మానేసి దేని మీద కోపడుతున్నా? దేని మీద కోపడుతున్నా? అవునా కదా? ఏడు అన్నాకి కోపం వచ్చింది. అయితే పెనిన్నాతో దెబ్బలాడ, పెనిన్నాతో పోట్లాడాల, అలిగేసి ఇంటికి వెళ్ళిపోవాలా. నేను ఎప్పుడు ప్రార్థన రాను, నన్ను పిలవద్దు మీ సంఘానికి అని భర్తతో అన్నా. ఏ దేవుడైతే గర్భఫలం ఆపాడో, ఏ దేవుడైతే కార్యాలు చేయగలడో ఆ దేవుని దగ్గర గొడవతో ప్రార్థనకు మోకాడు ఉంచింది. దేవుని దగ్గర తేల్చుకుంటుంది. నాకెందుకు ఇవ్వలేదు నీవు? అందరికి ఇస్తున్నావుగా, నాకు ఇస్తే ఇచ్చిన తొలిచూరి బిడ్డలు నీకు ఇచ్చేస్తా సేవకి, నా ఎందుకు కనికరించాయా అని చెప్పి కోపం. పైగా రాయబడింది అత్యంతమైన కోపం అట. ఏ కోపం అది? అంటే మామూలు కోపం కన్నా విపరీతమైన కోపం. అంటే పళ్ళు కొరుకుతాం అంటాం చూడు, అలాంటి కోపం. పైగా మనకు వస్తే బీపీ వచ్చి పోతాం, అనా కదా? ఇప్పుడు మందిరంలో కోపతాపాలు ఎక్కువైపోయినాయి కదా, కోపాలు ఎక్కువైపోయి మందిరాన్ని వదిలిపెట్టి పోతా ఉన్నా. జాగ్రత్త, బుద్ధి తెచ్చుకోండి. కోపం ఉంటే దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచు, దేవునితో పెనుగులాడు, ఏదో దేవుని దగ్గర తేల్చుకో, అంతే తప్ప మందిరాలు వదిలిపెట్టడం, సేవకుడు వదిలిపెట్టడం, సావాసాలు వదిలిపెట్టడం ఇవి వాక్యానుసారముగా విశ్వాస లక్షణాలు కానే కాదు. అన్న ప్రార్థన చేసింది కోపాన్ని బట్టి. దేవుడు అమ్మా ఇప్పుడు కోపంలో ఉన్నావుగా, తర్వాత చేతి ఇంటానులే అన్నాడా? ఏంటి అమ్మా ఇప్పుడు కోపంతో ప్రార్థన చేస్తున్నావుగా, ఇప్పుడు నేను వినలే, తర్వాత కొంచెం నెమ్మది పడినాక చెయ్యి, అప్పుడు వింటాను అలా. ఎందుకని? నువ్వు నాకు ఇస్తే నేను ఇచ్చేస్తాను సేవకు అందగా. ఇప్పుడు దేవుడు ఏమనాలి? కోపంతో మాట జారావు, పెట్టిస్తే తిరిగిస్తావా, లేక పుట్టినోడు వదిలిపెడతావా అని దేవుడు ఆలోచించి ఇప్పుడు వద్దులే నీ ప్రార్థన, తర్వాత వింటాను అనలా. దేవుడు ప్రార్థన విన్నాడు, అద్భుతముగా సమూయేలుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె నిబంధన ప్రకారం, ఆమె మొక్కుబడి ప్రకారం పాలు విడవగానే సమూయేలు ఇచ్చేస్తే ఒక్కడిచ్చింది 5 బిడ్డలు ఇచ్చాడు దేవుడు తిరిగి. దేవునికి స్తోత్రం. అంటే ఒక సమూయేలుని ఇస్తే 5 బిడ్డల్ని తిరిగి అన్నాకు దేవుడు, అంటే దేవునికి మనం ఇచ్చేదానికన్నా 5 అంతల కృపను తిరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఒక్కటిస్తే దేవుడు 5 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ బాలుడు పుల్లరా మందిరములో ఎదుగుతుండగా ఏ సమయములో దేవుడు మాట్లాడాడో కొన్ని అనుభవాలు చెబుతాను. చదువుతాం వాక్యాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము నుండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసన్నమున్న చోట యెహోవా మందిరములో పండుకొని ఉండెను. జాగ్రత్తగా గమనించాలి. దైవజనుడైన ఏలి వృద్ధుడుగా ఉన్నాడు, ఆయన మందిరములో ఉంటున్నాడు. సమూయేలు ఆయన ఎదుటే ఉన్నాడు, కానీ ఏలీకి కాదు పరిచర్య, దేవునికి చేస్తా ఉన్నాడు. ఎవరికి చేస్తున్నాడు అంటే ఇప్పుడు సమూయేలు పరిచర్య మనుషుల కొరకు చేశాడా, దేవునికి చేశాడా? ఎవరు ఎదుటున్నాడు? దేవుని ఎదుటే ఉన్నాడు. ఎవరున్న మందిరములో ఉన్నాడు? దేవుని ఏలి ఉన్న మందిరములోనే ఉన్నాడు. కానీ ఏలీకి చేయన పరిచర్య, అతడు సన్నపు నార బట్టలు ఎపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేశాడు. 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అంటే ఇప్పుడు అతడు ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు అంటే దేవుని మందిరములో. ఎలా చేస్తున్నాడు అంటే ఎపోదు ధరించుకొని, ఒక యాజకుడు
దేనిని ధరించుకుంటాడో ఆ ఎపోదు ధరించుకొని దేవుని మందిరములో దేవునికి పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు చేసిన పరిచర్య మనుషులకు కాదు. మనం దేవుని మందిరములో పరిచర్య చేస్తే అది మనుషులకు కాదు, దేవునికి చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? అది దేవుని కొరకు చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో మనం చేసే పరిచర్య మనుషులకు కాదు, దేవుని పరిచర్యని దేవుని కొరకు చేస్తున్నామని, దేవుని కొరకు పులారా మనము చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న సంగతి ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. చాలామంది పరిచర్య చేయడానికి ఇష్టపడరు, పెత్తనాలు చేయడానికి ఇష్టపడతారు చాలామంది కదా. మందిరానికి వస్తే చక్కగా పరిచర్య చేసే స్వభావము కలిగి పరిచర్య చేస్తే దేవుడు దీవిస్తాడు అనుకోరు. వీళ్ళు ఏమనుకుంటారంటే పరిచర్య చేస్తే నన్ను చిన్న చూపు చూస్తారేమో, పరిచర్య చేస్తే నేను అందరిలో తక్కువ కనపడతానేమో అని చెప్పి ఆధిక్యతను కోరుకుంటారు. గుర్తుపెట్టుకో, మనుషులు ఒకవేళ చీపురు పట్టుకొని మందిరములో ఊడ్చావనో కుర్చీలు సరివనో నిన్ను ఒకవేళ చిన్నతనముగా చూడొచ్చు, కానీ దేవుడు నీ పరిచర్యను చూసి గొప్ప ఫలాన్ని ఒకరోజు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నేను సేవకునిగా సుమారు 30 సంవత్సరాలుగా మీ ముందున్నాను. నేను ఎలా పరిచర్య చేశానో మీకు తెలుసు. కాంగోలు మోసాం, ఏమండి సంశిష్టాలు మోసాం, మందిరములో చాపలేసాం, కుర్చీలేసాం. ఈ ఊరు రోడ్లు సరిలేక వర్షం వస్తే మోకాళ్ళ లోతు బురద అయితే మోకాళ్ళ లోతు బురదలో వచ్చేవాడు. పరిచర్య తెలుసు మీకు. ఆ దినాలలో ఆయా ఊర్లో మీటింగ్లు పెట్టినప్పుడు మన ప్రాంతంలో కొన్ని కాలువలకి పంటుండే, చేరేగూడానికి పంటుండే. ఇప్పుడు వంతునేసినట్టున్నారు. గొల్లకోడేరికి గరకపొరికి మధ్యలో ఉంటుంది దానికి పంటి. ఆర్కెస్ట్రా నాతో 20 మంది కుర్రోళ్ళు పంటి దాటి వెళ్ళిపోయాం. రాత్రి 11 అయ్యింది. ఆ పంటి ఆయన కట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పంటి అవతల ఉంది, మేము అవతల ఉండిపోయాం. ఎవడికి ఈత రాదు మా కుర్రోళ్ళం. ఇప్పుడు పంటి దేవాల నేనే బయలుదేరి కాలువ ఈదుకుంటే యువతలకు వచ్చి పంటి అవతల దోసుకెళ్తే అప్పుడు అందరం వచ్చాం. పరిచయం చేయడానికి సిగ్గుపడాల, ఎప్పుడు పరిచయం చేయడానికి సిగ్గుపడాల. ఈ రోజున ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా కోవిడ్ దేశంలో మందిరములో ఏదైనా పరిచర్య ఉంటే ముందు నేను చేసి కుర్రోళ్ళతో చేయిస్తాను. ఇలా చేయండి మీరు, ఇది మీ వంతు, నా వంతు ఇది నేను చేస్తాను. ఇప్పటికీ పరిచర్య చేస్తాను నేను. ఇప్పటికీ దేవుని పరిచర్య చేయడానికి సిగ్గుపడలా నేను. ఎందుకో తెలుసా? నేను మనుషులకు చేయట్లేదుగా. నన్ను ఏ దేవుడు విమోచించాడో ఆయనకు చేస్తున్నా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నన్ను ఇంత బలముగా ఇంతగా ఆశీర్వదించి వాడుకుంటా ఉన్నాడు. ఇవాళ సిగ్గుపడలా. సమూయేలు ఏలీకి చేయటల పరిచర్య దేవునికి చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అతడు దేవుని స్వరాన్ని ఎప్పుడు విన్నాడు అంటే దీపము ఆరిపోకముందు. ఎప్పుడు చెప్పండి? దీపము అంటే దీపం ఆరిపోతే ఇకేమైపోద్ది? చీకటే కదా. మందిరములో దీపము ఆరకుండా కాపాడుకోవాలా. దీపం ఆరకుండా కాపాడుకోవాలి. మందిరము అంటే మనం, మందిరం అంటే మనం. అవునా? మనం చక్కని పాట పాడుతాం. ఇప్పుడు పాడుతున్నారో లేదు మరి పిల్లలందరూ కొత్త పాటలు పాడుతున్నారు. అయ్యో నాకేమో అర్థం కావట్ల పాటలు. ఇటువరకు చక్కగా పాత పాటలు పాడేవాళ్ళం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించావా, నీ మందిరమై పాట చెప్పకూడదా? నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను
చక్కగా. కానీ వీళ్ళలో ఒక దొంగ గుణం ఉంది. వీళ్ళకి పళ్ళ వస్తే గట్టిగా పాడేస్తున్నారు, చరణానికి వచ్చాక రాకపోయి వీళ్ళకి మైక్ పక్కకెట్టుకుంటారు. అంటే దేవుడు ఏమంటాడు, అయ్యే వేషధారులారా, మీకు వచ్చిందా గట్టిగా పాడేస్తారా, రాకపోతే సైడ్ వేస్తారా నా పాటన అనడా. మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడిన, మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడిన. ఆయన మాట్లాడే దేవుడు. పాట బాగా నేర్చుకుని పాడాలా, అంతే కదా. అంతేగాని పాట వచ్చిందేమో గట్టికి పాడి రాని దగ్గర మై పక్కన పెడితే అది దేవునికి మహిమ కాదు, దొంగతనం అది కదా. పాట బాగా నేర్చుకుని పాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరం ఎవరు అంటే మనమే దేవుని మందిరం. ఇప్పుడు దీపం ఏది అంటే మనలోనున్న ఆత్మ, మనలోనున్న ఆత్మ. ఆత్మ ఆరిపోక ముందు అంటే ఆత్మీయముగా మనము చనిపోకముందు, ఆత్మీయముగా మనము చనిపోకముందు దేవుని స్వరాన్ని వినాలి. ఆత్మీయముగా చనిపోయిన తరువాత ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినా చచ్చిపోయినోడికి స్వరం వినబడద్దా? వినలేడు కదా. అందుకనే ఆత్మీయముగా నువ్వు మరణించకముందే, ఆత్మీయముగా నీలో జీవం ఉన్నప్పుడే, నీ దీపం వెలుగుచున్నప్పుడే, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు వినడం నేర్చుకోవాలి. రెండవది, సమూయేలు దీపము ఆరిపోక ముందు విన్నాడు. మూడవది, అతడు ఎక్కడ ఉండగా విన్నాడు అంటే మందసమున్న స్థలములో. దేవునికి స్తోత్రం. సమూయేలు ఎక్కడున్నాడు అంటే పులారా, మందసమున్న స్థలములో. మందసం అంటే దేవుని మహిమ నివాసము చేయు స్థలం. దేవుని మహిమ నివాసము చేయు స్థలం. ఆ మందసము పైకి దేవుడు అగ్ని స్తంభముగా దిగొచ్చేవాడు. ఆ స్తంభములో నుండి యాజకునితో మాట్లాడేవాడు, ప్రజలకు ఆయన ప్రత్యక్షతనిచ్చేవాడు. అందుకనే దానిని నిబంధన మందసం అన్న. నిబంధన మందసం. దేవుని పిల్లలుగా మనం ఎక్కడ ఉంటే దేవుని స్వరం వినగలమంటే, దేవుని మహిమ ఎక్కడ ఉందో ఆ స్థలములో దేవుడు పులారా మనతో మాట్లాడతాడు. కొన్ని మందిరాల్లో దేవుని మహిమ ఉండదు. దేవుడు కొన్ని మందిరాలను విడిచి వెళ్ళిపోతాడు. ఇర్మీయా గ్రంథములో మనం చదువుతున్నప్పుడు దేవుడు అంటాడు, నా మందిరమును నేను విడిచాను. దేవుని పెట్టాడట. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం. ఇర్మీయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ఇర్మీయా గ్రంథం 12:7. నా మందిరము నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. చాలు. ఆయన ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టాడు? కారణం ఏంటి చెప్పనా? అపవిత్రత మందిరములో ఉంటే ఆ మందిరములో ఆయన ఉండలేడు. నన్ను ఒకసారి ఒక ఊరు మీటింగ్ పిలిచాను. ఊరి పేర్లు, సేవకుల పేర్లు ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే అది లైవ్లో ఉంటుంది కనుక భావ్యము కాదు. అందుకే వాళ్ళ పేర్లు, సంఘాల పేర్లు చెప్పి వాళ్ళను తేలికపరిస్తే నేను నా దేవుని పరిచర్యను, సంఘాన్ని తేలికపరిచిన వాడిని అవుతాను. అందుకని వాళ్ళ పేరు చెప్పట్లా, కానీ జరిగిన సంఘటన చెబుతాను. చాలా పెద్ద మందిరం మనలాగా. ఆయన ఒక మాస్టర్ గారు, సేవాభారం కలిగి ఉద్యోగం చేసుకుంటానే సంఘాన్ని కట్టాడు. సంఘం నడుస్తుంది. అయితే ఆయనకున్న అలవాటు ఏమిటంటే ప్రతి ఉదయం 4:30 లేచి మైక్ సెట్ వేసి ఊరి మీద ప్రజలు వినేటట్లుగా ప్రార్థన చేసేవాడు. ఒక వాక్యాన్ని ఒక 10 వచనాలు చదివి చక్కగా తెల్లవారే వరకు అందరి కొరకు ప్రార్థన చేసేవాడు. భీమవరంలో నేను వచ్చిన తర్వాత అలాగున ఒక ప్రార్థన చేసే దైవజనుడు ఉండేవారు. ఆయన చనిపోయారు. ఆయన పేరు క్రిస్టోఫర్ గారు. హెబ్రోను యొక్క సావాసం యొక్క దైవజనులు ఆయన. వాళ్ళ అబ్బాయి డేవిడ్ రాజు, అలాగే ఇమానియల్ ఇద్దరు ఉన్నారు. డేవిడ్ రాజు నాకు బాగా పరిచయస్తుడు, ఎందుకంటే నా ప్రథమ క్యాసెట్ని ప్యాడ్ కొట్టింది తమ్ముడే. బాగా నాకు బేతనీపేట బాగా పరిచయస్తుడు వాడు.
దేవుని ప్రేమ అనే నా తొలి క్యాసెట్కి తానే కంపోజ్ చేశాడు ఆర్కెస్ట్రా. అయితే క్రిస్టోఫర్ గారు తెల్లవారు లేచి భీమవరం అంతా వినపడేటట్లు ప్రార్థన చేసేవాడు. నేను అలా లేచి బయటకు వస్తే ఆయన ప్రార్థన వినపడేది మా బయటికి తెల్లవారుజామున. ఈ సేవకుడు కూడా అలాగే పొద్దున్నే లేచి 4:30కి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సంఘములో ఒక యవనస్తురాలు ఒక రోజున ఆయన దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు పరిచర్య భారం కలిగి ఉన్నారు కదా, పొద్దున్నే లేచి నేను మైక్ సెట్ వేస్తా, గుళ్ళు పొద్దున్నే వచ్చి మైక్ సెట్ వేస్తా, నేను వాక్యం చదువుతా, నేను ప్రార్థన చేస్తాను, దేవుని పరిచర్య చేయాలని సమర్పణ చేసుకున్నానండి అందే. సరే సేవకుడు అలా వద్దమ్మా అంటే బాధపడద్దేమో సంఘబిడ్డ, మరి కుటుంబస్తుల మధ్యకి వెళ్ళద్ది గొడవ అని చెప్పి సర్లేమ్మా అని చెప్పి ఒక తాళం ఆయనకి ఇచ్చాం, గుళ్ళో తాళం ఆయనకి ఇచ్చాం, ఆమెకి ఇచ్చాడు. ఈమె ప్రతిరోజు ఉదయం 4:30కి చక్కగా వస్తుంది, మైక్ సెట్ వేస్తుంది, ఒక అధ్యాయం మీద చదువుతుంది, ప్రార్థన చేస్తుంది, బాగా చదువుతుంది క్రమం. ఈ లోపల ఒక కుర్రోడు వచ్చి పాస్టర్ గారి దగ్గర, అయ్యగారు నేను కోరి లారీలో పనిచేస్తానండి, దానికి వర్క్ చేస్తున్నాను, నేను పొద్దున్నే 4:30కి వెళ్ళిపోవాలి డ్యూటీకి, ఇంటికాడ పడుకుంటే మెలకు రావట్లేదు, మీరు పొద్దున్నే మైక్ సెట్ వేస్తారు కనుక నేను కాస్త గుళ్ళో పడుకుంటాను, రాత్రి 10 గంటలకు వచ్చి మీరు లేచిపోయే టయానికి నేను లేచి వెళ్ళిపోయి డ్యూటీకి వెళ్తానండి అన్నాడు. సరే వద్దురా బాబు మందిరములు అంటే మళ్ళీ ఈడేమనుకుంటాడని, సర్లే దానికేముందలేరా దేవుని మందిరం కదా వచ్చి పడుకో అన్నాడు. వాడు ప్రతి రాత్రి 10 గంటలకు వచ్చి పడుకుని తెల్లారి 4:30కి ఈ పిల్ల రాగానే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ పిల్ల వచ్చేది, మైక్ సెట్ వేసేది, చక్కగా పాటలు పాడేది, వాక్యం చదివేది, ప్రార్థన జరిగేది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు మాటలు కలిసాయో తెలియదు. సంఘములో ఎవరికేం తెలియదు, పాస్టర్ గారికి కూడా తెలియదు. సంఘం 500 మంది సంఘం, పెంతుకోస్తు అనుభవం, పరిశుద్ధాత్మ చేత ఆరాధించే బిడ్డలు. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే భాషలతో మాట్లాడడం, ఆత్మపూర్ణులై దర్శనాలు చూడడం, ప్రవచించడం, సంఘం అంతా గొప్ప పరలోకములాగా ఉండేది. అయితే నేను వెళ్ళినటువంటి సందర్భంలో ఉపవాస కూటాలకు పిలిచారు నన్ను. సగం మందే ఉన్నారు గుళ్ళో, సగం ఖాళీగా ఉంది, చీకటిగా. నేను ప్రథమ మీటింగ్లో వాక్యం చెప్పాను, మధ్యాహ్నం భోజనం తర్వాత కూర్చున్నాను, యవనస్తులు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని అడిగా, ఏం తమ్ముడు మందిరం ఎంత కట్టేశారు మీరు, జనాలు చూస్తే సగమే ఉన్నారు, పై వెనకాలంతా చీకటిగా ఉంది, లైటింగ్ కూడా లేదు, అసలు ఏం జరిగింది అన్నాను నేను. వాళ్ళు కన్నీరు కాలుస్తూ ఒక మాట చెప్పారు, అయ్యా మా సంఘం 500 మంది, 500 మంది, మరేరి వాళ్ళు మరి ఎందుకు రాలా ఏంటి అంటే, సంఘములో జరిగిన ఒకరోజు సంఘటన ఇవాళ సంఘం చీకటైపోవడం కారణమైందన్నారు. ఏం జరిగిందన్నాను నేను. ఒక ఆదివారం నాడు అందరూ ఆరాధనకు వచ్చారు. మా అయ్యగారు చాలా మంచోడు, ప్రార్థన పూరుడు. ఆరాధన చేస్తూ ఉంటే మేము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇదిగో నాట్యమాడుతూ భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతించేవాళ్ళం. కానీ ఆ ఆదివారం ఆరాధన జరుగుతుండగా సడన్గా ఒక వ్యక్తిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడు. నేను మీ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నా, మీ మందిరములు ఉండను, మీ మందిరములు అపవిత్రత జరిగింది అని అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. సంఘం చీకటైపోయింది. ఎవరికి ఏం అర్థం కాదా, ఏం జరిగిందో కూడా పాస్టర్ గారు కూడా తెలవలా. ఆ ఆదివారం కన్నీరు కాలుస్తూ విశ్వాసులు, సేవకుడు అందరూ ప్రార్థన చేశారు. మరుసటి ఆదివారం ఆరాధనకు వచ్చాము. ఏనాడు మా గుళ్ళో గొడవలు లేవు. 2 సంఘ పెద్దల మధ్యన గొడవ వచ్చింది. ఒక సంఘ పెద్ద, హే మనోళ్ళు వచ్చేయండి అన్నాడు. వాళ్ళు 250 మంది లేచి వెళ్ళిపోయారంతే, లేచి వెళ్ళిపోయారు. ఆ ఖాళీ అదే. ఇంతకీ ఏం జరిగింది? అపవిత్రత ఏం జరిగింది అంటే, ఉదయకాలం వేళ వస్తున్న ఆ అమ్మాయి, రాత్రి పడుకుంటున్న ఈ కుర్రోడు, తెల్లవారుజామున ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ కుర్రోడు ఆ పాప కలిసి అదే మందిరమును వాడు తప్పు చేశారు. ఇది దేవునికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఈ రహస్య పాపం
దైవజనుడు కూడా తెలియదు. కానీ చూసిన పరిశుద్ధాత్ముడు మందిరములో ఉండలేక ఇక్కడ అపవిత్రం జరిగింది, నేను ఉండను అని వెళ్ళిపోయాడు. మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? దేవుని మహిమ నివసించే ఆ స్థలములో అపవిత్రత జరిగితే ఆయన సహించడు. సమూయేలు ఉన్న స్థలం ఎక్కడా? మందసమున్న చోటు. ఈ రోజున నీ ఉంటున్న మందిరం దేవుని మహిమ కలిగిన మందిరమేనా? నీ ఉంటున్న మందిరములో దేవుని మహిమ ఉందా? నీ ఉంటున్న మందిరములో దేవుని యొక్క మందసాన్ని చూస్తున్నామా? కోవిడ్ దేశములో మన యొక్క మందిరములో చాలామంది సాక్ష్యం ఇస్తా వచ్చిన వాళ్ళు, అయ్యా ఈ మందిరములో దేవుని ఆత్మ ఉందండి, మేము దర్శనాన్ని చూసాం. ఈ మందిరములో దేవుని ఆత్మ తిరుగులాడుతున్నాడు, మీ మందిరములో మేము చూసాం. అనేక మంది మన మందిరాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం నేను ఎరుగుతున్నాను. ఈ రోజున పులారా, దేవుని మందిరములో మహిమ ఉండాలి. ఎక్కడ అపవిత్రమైన కార్యం ఉంటుందో, ఎక్కడ చెడు రాజకీయాలు ఉంటాయో, ఎక్కడ లోక సంబంధమైన పాపం ఉంటుందో అక్కడ దేవుని నివాసము లేదు. కొన్ని సంఘాలలో ఇవాళ దేవునికి చోటు లేదు. ఎందుకో తెలుసా? పదవులకు చోటు ఉంది, ధనానికి చోటు ఉంది, లోక భోగాలకు చోటు ఉంది, ఆచారాలకు చోటు ఉంది, కానీ దేవుని వాక్యానికి చోటు లేదు. అలాంటి సంఘాల్లో మనుషులు వాక్యం చెప్పుకున్నా, ప్రార్థన చేసుకున్నా, కార్యాలు చేసుకున్నా దేవుని ఆత్మ ఉండదు, అక్కడ చీకటే. అందుకనే ప్రజలు రక్షణ పొందరు, ప్రజలు మారు మనసు పొందరు, ప్రజలు పశ్చాత్తాపడరు, ప్రజలు కన్నీరు కార్చరు, ప్రజల జీవితాలలో దేవుని కార్యాలు జరగవు. ఏం కారణం చెప్పనా? ఆ మందిరములో దేవుని మహిమ లేదు, దేవుని స్వరము లేదు, దేవుడు మాట్లాడటం లేదు. సమూయేలు బాలుడుగా ఉన్నాడు, దేవునికి పరిచయం చేస్తున్నాడు, దీపం ఆరిపోకముందు ఆ స్థలములో ఉన్నాడు, మందసమున్న స్థలములో ఉన్నాడు. అతడు విశ్రాంతి తీసుకుంటుండగా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అయితే దేవుని స్వరాన్ని వినే అనుభవం సమూయేలుకు లేదు గనక తన యొక్క సేవకుడు నేర్పుతున్నాడు. సేవకుడు విశ్వాసులకు నేర్పాలి, సేవకుడు విశ్వాసులకు నేర్పాలి. యేసయ్య శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా నేర్పాడు ప్రభు ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, నేర్పాలి. దైవజనుడు సంఘానికి నేర్పాలి, సంఘం నేర్చుకోవాలి, సంఘము నేర్చుకోవాలి. ఒక సంఘటన చెబుతా మీకు నేను. ఇశ్రాయేలీలు షోమ్రోన్లో ఉంటా ఉన్నారు. షోమ్రోన్లో ఉంటుండగా అషూరు రాజు వచ్చి ఇశ్రాయేల్ని గెలిచి పట్టుకుపోయాడు. అయితే అషూర్ అంతా ఖాళీ అయిపోతే, ఆయా షోమ్రోన్ అంతా ఖాళీ అయిపోతే అషూరు వారిని తీసుకొచ్చి షోమ్రోన్లో కాపురం ఉండండి అన్నాడు. వీళ్ళు కాపురం ఉంటామంటే సింహాలు వచ్చి వాళ్ళను చంపేస్తున్నాయి. అప్పుడు అషూరు రాజుకి కబురు చేశారు, అయ్యా ఈ స్థలం ఒకప్పుడు దేవుడు సంచరించిన స్థలం, వాళ్ళు దేవుని ప్రజలు. అయితే ఇక్కడ మన వాళ్ళు దేవుని మర్యాద తెలియక, దేవుని యందు భయభక్తులు తెలియక వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే దేవుడి సింహాలను పంపాడు, అవి వచ్చి వాళ్ళను చంపేస్తున్నాయి అయ్యా అని చెప్తే, ఆయన చెప్పిన అన్యుడైనటువంటి ఆ రాజు చెప్పిన ఒక అద్భుతమైన మాట మీరు చూడండి. ఏమన్నాడు? ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆ రాజు, పులారా మీరు వెళ్ళి ఇదిగో అక్కడ దేవుని యందు భయభక్తులు నేర్పేటువంటి ఒక యాజకుడిని తీసుకుని రండి. ఆ యాజకుడికి చెప్పండి, మీరు దేవుని యందు భయభక్తులు ఉంచడం ఎలాగో నేర్పమని చెప్పాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం 27వ వచనం నుండి చదవండి. 25వ వచనం ముందు, అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో
కొందరిని చంపివేశాను. తమరు పట్టుకున్న షోమ్రోనులో ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించను. ఇశ్రాయేలీయుల దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూరు రాజుతో మనవి చేయగా, అషూరు రాజు అక్కడ నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చడికి మీరు తోడుకొని వెళ్ళి అతడు అచ్చడికి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండెను. యెహోవా యందు భయభక్తులు ఉండదగిన మర్యాదను వారికి బోధించను. అంటే దైవజనుడు నేర్పాలి, దైవజనుడు నేర్పాలి, సంఘం నేర్చుకోవాలి, సంఘము నేర్చుకోవాలి. ఈ దినాల్లో పిల్లరా, దైవజనుడు దేవుని యందు భయభక్తులు ఎలాగో నేర్పాలి, ప్రార్థించడం ఎలాగో నేర్పాలి, వాక్యము చదవడం ఎలాగో నేర్పాలి, పాటలు పాడడం ఎలాగో నేర్పాలి, ఉపవసించడం ఎలాగో నేర్పాలి, దేవునిలో ఎదగడం ఎలాగో నేర్పాలి. అందుకే దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, దైవజనుడు చెబితే నేర్చుకునే తరమ కనపడతల్లా. 4 ముక్కలు వాక్యం వస్తే చాలు, 2 పాటలు వస్తే చాలు, ఇక మందిరంలో అవసరమైతే అయ్యగారికే బోధ చేసే రకంగా తయారైంది బ్యాచ్. నేను 30 సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నా. సుమారుగా 1000 మందికి పైగా బైబిల్ తరబీదించి అభిషేకించా. 22 బ్యాచీలు ఇండియాలో నడిపా. 15 బ్యాచీలు కువైట్లో కాలేజీ నడుస్తూ ఉంది. ఎన్నో సువార్త సభలలో కొన్ని వేల వర్తమానాలు మాట్లాడా. దేవుని సేవకునిగా, ఒక బైబిల్ కాలేజీ డైరెక్టర్గా బైబిల్ కాలేజీ నడుపుతున్న ఆయా దేశాల్లో, ఖత్తర్లో కానీ లేక కువైట్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఇంత పరిచర్య చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికింకా నేను ఎవరైనా ఏదైనా చెబుతా ఉంటే నేర్చుకుంటా ఉంటా. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను నేను. కానీ కొంతమందిని చూస్తూ ఉంటాను, 4 ప్రసంగాలు వస్తే ఇక అది ఎవడు మాట వినడాడు, ఎవడు మాట లోబడ్డవాడు, ఇక నాకన్నా గొప్పవాడు లేడని ఆ 4 ప్రసంగాలే తిరగేస్తాడు, పోలేస్తూ ఉంటాడు అంతే. ఇక అంతకన్నా ఒక్క ముక్క తెలియదు వాడికి. నేర్చుకునే గుణం లేదుగా. చాలామందికి నేర్చుకునే స్వభావం లేదు. ఒకవేళ నేర్చుకో అంటే వెంటనే అలిగేడు వెళ్ళిపోతాం. నేర్చుకున్నా దేవుని పిల్లలుగా మనము చచ్చిపోయే వరకు నేర్చుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కొక్క పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు, ఒక్కొక్క పాఠాన్ని ఆయన నేర్పుతూ ఉన్నాడు. నేర్చుకోవాలా? దేవుని లేఖనములో పులారా నేర్పడం అనేది దేవుని యొక్క వంతు, నేర్చుకోవడం అనేది మన వంతు. నేర్చుకోవాలి మనం. అంతేగాని నాకంతా తెలిసిపోయింది అనుకోవద్దు. మనకు బైబిల్ గ్రంథములో తెలిసింది గడ్డి పరక, తెలవలసింది పెద్ద మోపు ఉంది. మనకు తెలిసింది గడ్డి పరక, తెలవలసింది పెద్ద మోపు ఉంది. కనుక అతిశయ పడవద్దు. నాకు తెలుసంతాని ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబిల్ గ్రంథాన్ని రోజు చదవండి. ఎప్పటికీ బైబిల్ గ్రంథాన్ని 40 సార్లు చదివాను నేను. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇంకా చదువుతున్నాను నేను. రోజు కొత్తగానే ఉంది బైబిల్. ఈ సంవత్సరం చదివిన బైబిల్ వచ్చే సంవత్సరం మరలా నేను చదవను. ఈ బైబిల్ ఎవరో సేవకులకు ఇచ్చేస్తా, కొత్త బైబిల్ కొనుక్కుంటా, మళ్ళీ మొదలెడతా. నా బైబిల్ ఎప్పుడు కూడా ఒక పేపర్ నలగడం కానీ అట్ట చెగడం కానీ ఏనాడు నేను చూడాల. ఎందుకంటే
నన్ను ప్రేమించి నాకు ఈ స్థితినిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యమయ్యున్న బైబిల్ నలిగిపోవడం నాకు ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. కొంతమంది బైబిల్ చూస్తాను నేను, కప్పలాగా ఉబ్బిపోయి ఉంటే నలిగిపోయి 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 అట్లా ఊడిపోయి. కొత్త బైబిల్ పండరే, పండక్కి బట్టలు మాత్రం కొనేస్తారు తాను. బైబిల్ మాత్రం కొనరు. ఏమా బైబిల్ అలా ఉందంటే, ఈ బైబిల్ అయితే అలవాటు అయిపోయింది. నేను చదువులాడినాక చదువు రాసి రాసి పేపర్లు తిప్పి తిప్పి బైబిల్ నలిగిపోయి అలవాటు అయ్యిందా? అలవాటు అవ్వడం ఏంటి? బైబిల్ అలవాటు అవ్వడం ఏంటండి? వాక్యాన్ని ప్రియులారా ఏమండి, నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు అది హృదయంలో ఉండాలి. అంతేగాని ఈ బైబిల్ అయితేనండి తొందరగా తీస్తానండి, తొందరగా తీస్తావా లేక తీలేవా? బైబిల్ ఎంత క్రొత్తగా ఉంచుకుంటే దేవుని సన్నిధిలో అంత క్రొత్తగా ఎదుగుతాం. దేవుని స్తోత్రం. బైబిల్ కొనుక్కోండి లేనివాళ్ళు, అర్థమైందా? ఏమవుతుంది? మా అయితే ఒక మంచి బైబిల్ కొనాలంటే 3,000 అద్భుతమైన బైబిల్ వస్తుంది. క్రిస్మస్కి పట్టు చీర మానే సత్తా వింటావైనా కాదు కదా. ఏమంటే చక్కని బైబిల్ కొనుక్కో, చక్కనటువంటి రీతిగా పిల్లారా ఏమంటే వాక్యాన్ని పఠించు. చక్కగా బైబిల్ ఎంత జాగ్రత్తగా బైబిల్ కాపాడుకుంటావో అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అర్థం. అవునా కదా? ఇప్పుడు బంగారు వస్తువులని ఎంత జాగ్రత్తగా లాకర్లో పెడతావు, మరి దీన్ని ఎందుకని తీసుకెళ్ళి టీ పైన పెడతావు, దీనిని తీసుకెళ్ళి చెత్తలో పడేస్తావు, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ మీద పెడతావు ఎందుకు అంటే అంత విలువ లేదా? ఇది అంత విలువ లేదా? వాక్యం ఎంత ప్రశస్తమైనది, ఎంత శ్రేష్టమైందండి వాక్యము, ఎంత గొప్పది దేవుని వాక్యం. అలాంటి గ్రంథాన్ని ఎంత విలువగా చూసుకోవాలి మనం, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఆలోచించండి. దేవుని పిల్లలుగా ఆయన మాట్లాడాలి అంటే ఆయన మహిమ కలిగిన స్థలములో నీవు ఉండాలి. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అతనికి అనుభవం లేదు కనుక నేర్పుతా ఉన్నాడు. ఏది? అయ్యా, ఈసారి ఎవరైనా సరే ఇదిగో నీతో మాట్లాడితే దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాపించుమని చెప్పు. అంతే, ఆజ్ఞాపించుమని చెప్పు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట వింటే ఏం జరుగుతుందో స్పీడ్గా 3 అనుభవాలు చెప్పి వదిలిపెడతాం. ఎందుకంటే మళ్ళీ రాత్రికి మనం వాక్యమేనాలుగా ఏమండి 3 అనుభవాలు. ఆయన స్వరం ఏం చేస్తుందో ఒక్క అనుభవాన్ని నేర్చుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 29వ కీర్తన 5వ చరణం. కీర్తన గ్రంథం 29:5. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు. దేవునికి స్తోత్రం. ఏ సన్న స్వరమల్లా నీవెప్పుడైనా పిల్లవా? ఏ సన్న మాట చెప్పకూడదు. నీవెప్పుడైనా పిల్లవా? ఏ సన్న స్వరమల్లా ఆయన స్వరం మనం వింటే ఏం జరుగుతుందో చక్కని అనుభవాలు చెప్పాడు.
ఏమిటి ఆ అనుభవాలు అంటే జాగ్రత్తగా గమనించండి. ఒకటి లెబానోను అనుభవం, రెండవది షిర్యోను అంటే హెర్మోనికి మరొక పేరు షిర్యోను అనుభవం, మూడవది గురుపోతు. గొర్రెపోతు కాదు, గురుపోతు వేరు, గొర్రెపోతు వేరు. జాగ్రత్తగా గమనించాలి. గొర్రెపోతు మనందరికీ తెలుసు. గురుపోతు అంటే ఎలా ఉంటుందంటే దాన్ని ఎవరైనా సడన్గా చూస్తే గుర్రం అనుకుంటారు. కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర చురపాలు ఉంటాయి, కిందకి ఏలాడుతాయి. దీనికి ఉన్న ఒక అద్భుతమైనటువంటి సృష్టి ఏమిటంటే 2 కన్నుల మధ్యన పొడుగాటి కొమ్ము ఉంటుంది. దీనికి ఒకే ఒక కొమ్ము, దాన్ని గురుపోతు అంటారు. గురుపోతు అంటే సెంటర్లో కొమ్ము ఉంటుంది, గుర్రములాగే ఉంటుంది అచ్చం, కానీ గుర్రము కాదు. గుర్రానికి కొమ్ములుండు, దీనికి మాత్రం సెంటర్లో కొమ్ము ఉంటుంది. యాకోబును దేవుడు పోల్చేటప్పుడు గురుపోతుతో పోల్చి మాట్లాడాడు యాకోబును. చూడండి వాక్యం ఒకసారి మీరు. సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయం 22వ వచనం. రాజు యొక్క జయత్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించారు. గురుపోతు వేగము వంటి వేగము వారికి ఉండేను. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, వారికి ఎలాంటి వేగం ఉందో తెలుసా? గురుపోతు వంటి వేగం. అంటే గురుపోతు అంత వేగముగా ఇంకేది పరిగెత్తదు, అందుకనే గురుపోతుని వాడాడు. ఇప్పుడు లెబానోను అనుభవం, షిర్యోను అనుభవం, గురుపోతు అనుభవం ఏమిటి అంటే అవి గంతులు వేసినట్లుగా దేవదారు వృక్షములు విరిగి ముక్కలైన తరువాత గంతులు వేసేటట్లుగా చేసేది దేవుని స్వరం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు మాట్లాడిన మాట, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, అవి లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును అన్నాడు. దేవదారు వృక్షములు దేనికి ముంగుర్తు అంటే గర్విష్ఠులకు ముంగుర్తు. దేనికి ముంగుర్తు? దేవదారు వృక్షాలు గర్వానికి ముంగుర్తు. చూడండి వాక్యాన్ని. యేస్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మరియు 10వ వచనం. యేస్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మరియు 10వ వచనం. అశూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. 10వ వచనం అమ్మ, 10వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘములకు అంతజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. అశూరియులను దేవదారు వృక్షములతో పోలుస్తూ దేవదారు వృక్షములు ఎత్తుగా పెరిగాయి కనుక గర్వపడుతున్నాయి. అశూరియులారా మీరు కూడా అలా గర్వపడుతున్నారని మాట్లాడుతూ వచ్చారు. అనగా దేవదారు వృక్షములు దేనికి ముంగుర్తు అంటే గర్వానికి ముంగుర్తు. దేవుని స్వరము మనలో ఉన్న గర్వాన్ని ఇరుస్తుంది, గర్వాన్ని విరుస్తుంది. గర్వమును ముక్కలు ముక్కలుగా విరుస్తుంది. విరుస్తుందా? సౌలు మహాగర్విష్ఠిగా క్రైస్తవుల్ని చంపాలని చెప్పి దమస్కో వెళుతున్నారు. దమస్కో మార్గములో దేవుని స్వరం దేవదారు వృక్షము లాంటి సౌలుని విరిచింది, ముక్కలు ముక్కలుగా విరిచింది. ప్రభువా నీవెవడవు అని మాట్లాడాడు. అంటే గర్వముగా ఉన్నటువంటి సౌలు, అతిశయముతో ఉన్న సౌలు దేవుని స్వరము చేత విరవబడి, దేవుని స్వరము చేత విరవబడి అతడు దేవునిలో గంతులు వేసేవాడిగా, దేవునిలో ఆనందించేవాడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం మనం వింటే ఏం జరుగుద్ది అని అంటే, నెంబర్ 1 మనలో ఉన్న గర్వము ఏదో అది విరవబడుతుంది. గర్వం ఏదో
వినబడుతుంది. ఈ రోజున దేనిని బట్టి గర్వపడదాం? మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నాం? మనకున్న సిరి సంపదల, ఆస్తుల, అందచందాల, చదువుల, పిల్లల, దేన్ని బట్టి గర్వపడడానికి వీలేదు. ఎందుకంటే ఇవన్నీ ఒక రోజున మాయమైపోతాయి. అన్నీ ఒక రోజున మాయమైపోతాయి. ఏది మనతో కూడా రా. కరోనా టైంలో కోట్లు ఉన్నా ఎవడు బ్రతికాడా? కరోనా టైంలో కోట్లు ఉన్నాయి, ఎవడు బ్రతికాడు? పిల్లారా, మనుష్యులు ఇవాళ దేన్నో బట్టి గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు. కానీ దేవుని స్వరం ఆ గర్వాన్ని విరుస్తుంది. విరిచి ఎలా చేస్తుందో తెలుసా? లెబానోను గంతులేసినట్లుగా. లెబానోను అనగా తెల్లనిది అని అర్థం. తెల్లనిది అంటే పరిశుద్ధత. పరిశుద్ధులు ఎలా గంతులేస్తారు? చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మలాకి గ్రంథం 4:2. అయితే నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయునట్లుగా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు ఎలా గంతులేస్తారు అంటే క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా. క్రొవ్విన దూడ గంతులేసినట్లుగా పరిశుద్ధులు దేవునిలో గంతులేస్తారు, దేవునిలో ఆనందిస్తారు, దేవునిలో సంతోషిస్తారు. షిర్యోను అనగా హెర్మోను అనేది నిత్యము కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మను పొందిన వారు ఎలా గంతులేస్తారు? అలా గంతులేస్తారట. ఎవరు? దేవుని స్వరాన్ని విని నలగగొట్టబడిన వారు, దేవుని స్వరాన్ని విని విరగగొట్టబడిన వారు పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఎలా గంతులేస్తారో అలాగున్నవాడు ఆత్మలో ఆనందిస్తారు. మూడవది, గురుపోతు వలె గంతులేస్తారు. గురుపోతు పులారా ఎంత అద్భుతమైనదో! బైబిల్ గ్రంథంలో గురుపోతు అనే పేరు 10 సార్లు వాడాడు. బైబిల్ మొత్తంలో గురుపోతు అనే పేరు 10 సార్లు వాడాడు. దావీదును దేవుడు పోల్చి మాట్లాడేటప్పుడు గురుపోతు కొమ్ము వలె అతన్ని నేను హెచ్చిస్తాను అంటాడు కీర్తన గ్రంథములు. కనుక దేవుని పిల్లలుగా గురుపోతు వేగము కలిగినది, గురుపోతు బలమైనది. ఒక బలమైన వాడు ఎలా గంతులేస్తాడు అలాగున దేవుని పిల్లలు ఆనందిస్తారట. ఒకప్పుడు గర్విష్ఠులు గర్వాన్ని బట్టి అతిశయపడేవారుగా, ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారో ఆ స్వరం గర్వాన్ని విరిచేయడం వల్ల గర్వమంతా పోయి అతడు విరగొట్టబడిన వాడై ఇప్పుడు దేవునిలో ఆనందిస్తున్నాడు. దేవుని స్వరం మనం వింటే మనము లోకములో దేని యందు అతిశయించము గాని, దేని యందు సంతోషించము గాని, కేవలం దేవుని యందే సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందే ఆనందిస్తాం. ఎందుకో తెలుసా? మన సర్వము దేవుడే. రేపు మన నిత్యత్వములో ఉండేది దేవుని దగ్గర. అయితే పులారా, ఇక్కడ మనం ఆయన స్వరం వినడం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే రేపు ప్రభు వచ్చి పిలిచినప్పుడు స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఇది నా ప్రియుని స్వరమే, ఇది నా ప్రభు స్వరమే అని గుర్తుపట్టి ఆ స్వరమును బట్టి దేవుని యొక్క సన్నిధికి ఎగిరి వెళ్ళిపోవాలి. ఇవి కడవరి దినాలు, ప్రభువు పిలుస్తున్న పిలుపుకి దగ్గరగా ఉన్న దినాలు ఈ దినాలు. అయితే ఆయన స్వరాన్ని గుర్తుపట్టే అనుభవంలోకి వచ్చామా? ఆయన స్వరాన్ని పులారా గుర్తుపడుతున్నామా? మనం రాసుకున్న పాటల్లో ఒక పాట పాడతాం. పావురమా ప్రాణేశ్వరి అని వరుని స్వరము పిలచెను, ప్రకట సమయం నేర్పించెను. వరుని స్వరము పిలచెను, ప్రకట సమయం. పావురమా
ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని ఎరగడం నేర్చుకుందాం, ఆయన స్వరాన్ని గుర్తిద్దాం. సమూయేలు బాలుడుగా ఉండగా దైవజనుడు నేర్పాడు ఆ స్వరాన్ని ఎలా వినాలో, ఆ స్వరం వినబడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో నేర్పాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్న ప్రతి పాఠాన్ని నేర్చుకుందాం. ఆయన స్వరం వినడానికై దేవుని పాదాల యొద్ద కనిపెట్టి ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. దేవుని యొక్క